సీజే బెంచ్కు చేరింది మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్. సింగిల్ బెంచ్ నిరాకరించడంతో సీజే బెంచ్ను మెన్షన్ చేసింది బీఆర్ఎస్ లీగల్ టీం. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ను A1గా చేర్చడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీజే బెంచ్కు చేరింది మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్. సింగిల్ బెంచ్ నిరాకరించడంతో సీజే బెంచ్ను మెన్షన్ చేసింది బీఆర్ఎస్ లీగల్ టీం. ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి కేటీఆర్ను A1గా చేర్చడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ టెలిఫోన్ ద్వారా అందిస్తారు. శర్మ, భోగి ఏసీబీ కేసు పైన కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే లంచ్ మోషన్ కు అనుమతించాలని ఆయన తరపు లాయర్లు ఉదయం సింగిల్ బెంచ్ దగ్గర అభ్యర్థించారు. కానీ మొదట న్యాయమూర్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఇవాళ స్పెషల్ బెంచ్ ఉంది కాబట్టి కేసులు ఎక్కువగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విచారణకు సమయం పడుతుంది కాబట్టి లంచ్ మోషన్ కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని న్యాయమూర్తి కేటీఆర్ లాయర్లకు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ చాలా కీలకమైనటువంటి కేసు, ప్రభుత్వం కక్షపూరితంగా కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది. ఏ క్షణంలోనైనా అతన్ని అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ లాయర్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఒక్క 5 నిమిషాల సమయం ఇవ్వండి, లేదంటే సోమవారం వరకు అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వండి అని కూడా కేటీఆర్ లాయర్లు అభ్యర్థించారు. కానీ ఏసీబీ లీగల్ టీం, ఏసీబీ కౌన్సిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్వాష్ పిటిషన్లను విచారించేటువంటి న్యాయమూర్తి వాళ్ళ సెలవులో ఉన్నాడు. రోస్టర్ లో అంటే ఆ న్యాయమూర్తికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా జస్టిస్ శ్రవణ్ కుమార్ దగ్గరికి వచ్చాయి. అంటే ఇవాళ ఒక్కరోజు వరకు మాత్రమే శ్రవణ్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్ కుమార్ దగ్గర ఉన్నటువంటి కేసులను విచారించేటువంటి రోజు మాత్రమే, ఈ ఒక్కరోజు మాత్రమే అతడు విచారించాలి. మరి ఆ సందర్భంలో ఒక్కరోజు మాత్రమే విచారించేటువంటి బెంచ్ ముందుకు ఎలా వాళ్ళు క్వాష్ పిటిషన్ వేస్తారు, లంచ్ మోషన్ అడుగుతారు అని ఏసీబీ లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా చివరిలో న్యాయమూర్తి మాత్రం, సింగిల్ బెంచ్ న్యాయమూర్తి మాత్రం తాను అన్ని కేసులు పూర్తయిన తర్వాత, స్పెషల్ బెంచ్ కి సంబంధించినటువంటి విచారణ పూర్తయిన తర్వాత వింటాను అని ఒక మాట చెప్పారు. అంటే లంచ్ మోషన్ కు దాదాపు అనుమతి లభించినట్టే. అయితే అక్కడ కొంత వాదనలు జరిగిన తర్వాత మళ్ళీ ఒక మాట ఆయన అన్నారు, డివిజన్ బెంచ్ దగ్గర కూడా మెన్షన్ చేయాలి, అక్కడ అనుమతి తీసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా అక్కడ దాదాపు సింగిల్ బెంచ్ దగ్గర అనుమతి దొరికింది. కానీ ఏసీబీ కౌన్సిల్ లాయర్లు హుటాహుటిన ఇదే బెంచ్ నుంచి మళ్ళీ సీజే బెంచ్ కి వెళ్లారు. సీజే బెంచ్ దగ్గర కొంత వాద ప్రతివాదనలు గట్టిగానే జరిగాయి. అక్కడ సీజే కూడా తీవ్రంగానే మందలించారు. ఈ రకంగా రావడం సరికాదు, చట్టపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో దాని పరంగా కోర్టు ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయో దాని ప్రకారమే రావాలి అని సీజే హెచ్చరించారు. అంటే జ్యుడిషియల్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లి ఒక స్లిప్ ఇవ్వాలి, ఆ స్లిప్ ను చూసుకొని ఆయన దానికి సంబంధించినటువంటి రోస్టర్ విధానంలో వ్యవహరిస్తారు అనేటువంటి విషయాన్ని సీజే చాలా సున్నితంగా చెప్పినటువంటి సందర్భం. అంటే ఇటు సింగిల్ బెంచ్ మాత్రం లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతించింది, కానీ పూర్తి విచారణ అన్ని కేసులు విచారించిన తర్వాత సమయం ఉంటే వింటాను అని సింగిల్ బెంచ్ చెప్పింది. కానీ మరి ఇప్పుడు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ దగ్గర స్లిప్ ఉంది, మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. కొంత క్లారిటీ అయితే వచ్చింది. మధ్యాహ్నం తర్వాత కేసులన్నీ పూర్తయితే వినే అవకాశం సింగిల్ బెంచ్ కు ఉంది. కానీ మరి రిజిస్ట్రార్ జ్యుడిషియల్ దగ్గర స్లిప్ ఉంది కాబట్టి ఏసీబీ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి ఈ విషయాన్ని మధ్యాహ్నం లంచ్ సమయంలో సీజే దృష్టికి తీసుకువెళ్తే, సీజే ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్తే ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటిది చూడాల్సి ఉంది. 2 గంటల సమయంలో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ విచారణ గనక జరిగితే గనక 2:30 తర్వాత లేదంటే 4:30 మధ్యలో ఏ సమయంలోనైనా సింగిల్ బెంచ్ వినేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ జ్యుడిషియల్ రిజిస్ట్రార్ గనక ఆ స్లిప్ మీద సీజే ధర్మాసనానికి వెళితే ఆయన నిర్ణయాన్ని బట్టి ఉంటుందా లేదా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ శర్మ.